పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. శ్యామల గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకోండి శ్యామల గారు. మీరు పిల్లికి కూడా బిచ్చమేరన్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో తన తండ్రి కావచ్చు తాను కావచ్చు పిల్లికి కూడా బిచ్చమేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గురించి మీకేమని తెలుసని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2012లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు తన సొంత నిధులతో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చారు. అది మీకు తెలుసా? హుదూద్ అప్పుడు కావచ్చు, తితిలి అప్పుడు కావచ్చు, అనేక సంక్షోభాలప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించారు. అది మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు హుదూద్ అప్పుడు ఎప్పుడో ₹1 ఇస్తా అన్నాడు. ఇప్పుడు మొన్న ఎప్పుడో ₹1 ఇస్తా అన్నాడు. ఇప్పుడు వరకు అది ఎవరికి ఇచ్చాడో ఎక్కడిచ్చాడో ఇప్పుడు వరకు దానికి దాఖలాలు లేవు. దానికి సమాధానం చెప్పండి శ్యామల గారు. మీరు అంటున్నారు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి ఉపయోగపడ్డారని. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదే విధంగా సామాన్యులు కావచ్చు, ఎవరైతే మీ ద్వారా దగాపడ్డారో వాళ్ళందరికీ అండగా నిలబడ్డారు, ఒక భరోసానిచ్చారు. లోకేష్ గారు అయితే మంగళగిరి నియోజకవర్గంలో తానే తన సొంత నిధులతో ఆరోగ్య రథం పెట్టాడు. అదే విధంగా మహిళలకి స్త్రీ శక్తి కార్యక్రమం పెట్టారు. యువతకి ఉచితంగా కోర్సులు చెప్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా లోకేష్ గారు తన సొంత నిధులతో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని 1978 నుంచి కడప పార్లమెంట్ 1989 నుంచి ఏకదాటిగా వాళ్ళనే గెలిపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వరకు అలాంటి కార్యక్రమం ఒక్కటైనా వాళ్ళ నియోజకవర్గంలో చేశారా? సూటిగా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. దీనికి సమాధానం చెప్పండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల చంద్రబాబు అని నోటికి ఎప్పుడు వస్తే అది మీరు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1978లోనే ఎమ్మెల్యే, 1980కే మంత్రి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అల్లుడు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడే హెరిటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి అది ఒక బ్రాండ్ గా సృష్టించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సాక్షి లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాక్షి ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. 2004లో ఇల్లు అమ్ముకుంటానన్న రాజశేఖర్ రెడ్డి 2009 కంతా 1,00,000 కోట్ల ఎలా సంపాదించగలిగాడు? దీనికి సూటిగా సమాధానం చెప్పండి శ్యామల గారు. నోటికి ఏదొస్తే అది అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు. పద్ధతి మార్చుకోండి, తీరు మార్చుకోండి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాలు ఇంకే రాజకీయ నాయకుడు చేసి, ఎందుకంటే ఆయన కుడి చేతితో చేసి ఎడమ చేతికి తెలియదు. ఆ విధంగా సహాయాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ కార్యకర్తలనైనా సామాన్యులను ఎవరిని అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాటలు చెప్తాడు, చేతలతో కనీసం పిల్లికి కూడా బిచ్చమేడు, కనీసం తన ఇంటికి వచ్చిన వాళ్ళకి కప్పు కాఫీ కూడా ఇవ్వలేనోడమ్మా. అది తెలుసుకోండి శ్యామల గారు. ఇక నేను హుందాతనంగా మాట్లాడి హుందాతనమైన రాజకీయం చెయ్యండి. లేదు రోజాలాగా నేను కూడా నోరేసుకొని మాట్లాడితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడంటే చరిత్రహీనుల్లాగా మిగిలిపోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు కూర్చోబెట్టారు. అది గుర్తుపెట్టుకోండి శ్యామల గారు.